నమస్కారం అండి. నా పేరు సౌదామణి. మా మిద్దె తోటలో నేను మొక్కలు పెంచడానికి చేసే మట్టి మిశ్రమం ఎలా తయారు చేస్తానో మీకు ఇప్పుడు చెప్తానండి. దానివల్ల నేను ఎంత పంట తీస్తున్నాను అనేది మీకు ఈ మట్టి మిశ్రమం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా కొంతకాలం అయినాక ఆ మట్టిలో ఉన్న సారం అయిపోద్ది పంట పండుతున్నప్పుడు. నేను తయారు చేసేది గుప్పుడు కనుక ప్రతి ఒక్క మొక్కకి వేస్తే మళ్ళీ ఆ మొక్క సారవంతం అయ్యి అంతే కాపునిస్తుందండి. అది నేను ఎలా తయారు చేస్తానో మీకు అప్పుడు అందరికీ తెలియజేస్తాను. నేను కాయగూరలు కానీ పళ్ళు కానీ ఏమైనా మొక్కలు నాటాలనుకున్నప్పుడు నేను మట్టి మిశ్రమం ఎలా తయారు చేసుకుంటాననేది, ఎలా రెడీ చేసి పెడతాననేది మీకు అందరికీ తెలియజేస్తానండి. ఇది ఆల్రెడీ రెడీ చేసిన 2 టబ్బులు 2 బ్యాగులు రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే అప్పటికప్పుడు తయారు చేయటం కంటే ఇలా తయారు చేసి ముందుగా నట్టి పెట్టుకుంటే ఆ మొక్క పెట్టడానికి ఈజీగా ఉంటుంది. తెచ్చిన 2 రోజులు ఉంచి ఆ మొక్క పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అందులో ఈ కూరగాయల తొక్కలే కానీ ఇలా గోంగూరవే కానీ ప్రతి ఒక్కటి ఎండిన పేడ, వేపపిండి, ఎప్సమ్ సాల్ట్ ఇవి కలిపి నేను ఇలా తయారు చేస్తానండి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తానని మీకు చెప్తాను. ఇది ఎక్కడి నుంచో ఏదో కొని తేవాలని కాదని మనం మొక్కలు తయారు చేసేటప్పుడు మన వంటింట్లో వచ్చే వ్యర్థాలతోనే నేను తయారు చేస్తాను. ఏ వ్యర్థాలంటే ఇది కూరగాయల చెత్త అండి. ఈ కూరగాయల చెత్త మన వంటింట్లో కానీ చుట్టుపక్కల ఎవరి దగ్గరన్నా కానీ లేదా హోటల్స్తో కానీ అలా తెచ్చుకోవచ్చు. ఊరికే ఫ్రీగానే వస్తుంది. అలా తెచ్చుకున్న వాటితో ఇది కంపోస్ట్లా తయారు చేస్తాను. ఈ కంపోస్ట్ దగ్గర 20 రోజులు, నెల రోజులు ఇది కంపోస్ట్ అయిపోద్ది. మనం మొక్క పెట్టినాక దాంట్లో ఆ పంట వచ్చినాక, ఆ పంట సారవంతం అయినాక, ఆ కంపోస్ట్ తయారైనాక మొక్కకి గుప్పుడు వేసినా మళ్ళీ అది మామూలుగా మళ్ళీ ఎంత కాయలు ఇవ్వాలో అంత కాయలను ఇస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఇలా వేస్ట్ పువ్వులు దేవుడికి పెట్టినవి కానీ దేనికైనా పువ్వులు ఉంటే కనుక ఈ పువ్వులు కూడా నేను పారేయకుండా ఇది కూడా కంపోస్ట్ చేస్తానండి. ఈ పువ్వులలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. అందుకని ఇది కూడా తయారు చేస్తాను. లిక్విడ్ రూపంలోకి వస్తే నేను ఈ బియ్యం కడిగిన నీళ్ళు కానీ గంజి అంటే చల్లారినాకే పోయాలండి. అది వేడి పోస్తే దాంట్లో ఉన్న క్రిములు ఇదైపోతాయి. చల్లారినాక పోసి బియ్యం కడిగిన నీళ్ళు, మన ఇంట్లో ఉన్న కూరగాయల చెత్త కూడా ఇలా వేసి 4 రోజులకు ఒకసారి అది కూడా అంటే 1 లీటర్కి 10 లీటర్ల నీళ్లు కలిపి మొక్కలకు పోస్తే అవి కూడా చాలా ఉపయోగం. అవి కూడా మొక్కలకి చాలా బలాన్ని ఇస్తే మన కాయగూరలు కానీ పళ్ళు కానీ ఆకుకూరలు కానీ చాలా బాగా పండుతాయండి. నేను తయారు చేసే విధానం అయితే ఇదండి. ఇందులో మట్టికి యాపిండి, ఎప్సమ్ సాల్ట్ తప్పనిసరిగా కలపాలండి. ఎందుకంటే ఏమన్నా పురుగులు అలాంటివి ఉన్నా, వేరు పురుగులు అలాంటివి రాకుండా వేపిండి కలుపుతాము. మొక్క షాక్ గురి అవ్వకుండా ఎప్సమ్ సాల్ట్ కలుపుతామండి. అందుకని దీంట్లో ఇది తప్పనిసరిగా కలిపి ఇలా నిలవ పెట్టుకుని మొక్క పెట్టుకుంటే చాలా ఉపయోగం. రూపాయి ఖర్చు లేకుండా నేనైతే అంత పంట డాబా పైన పండిస్తున్నానంటే ఇంత తప్ప నేనేం చేయనండి. దీని ద్వారా కానీ నా డాబా పైన చిన్న మిద్దె తోట అంత పంట వస్తుందండి. మా మిద్దె తోట కూడా అప్పుడప్పుడు పేనుబంక, చిన్న పురుగులు ఆకులకు వస్తూ ఉంటాయండి. కాకపోతే నేను అవి వచ్చినప్పుడు మట్టికి చాలా వరకు చేతితోనే తీసేస్తానండి. ఎందుకంటే చేతిని మించిన ఆయుధం లేదు. మనం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వీలైనప్పుడు ఎక్కుతాం కాబట్టి మనం ఆల్రెడీ మొక్కల్ని చాలా పరిశీలించి చూస్తాం కాబట్టి అప్పుడు మనకు తెలిసిపోద్దండి. అది తెలిసినప్పుడు ఆ చేతితో తీసాం. లేదు ఆ చేతితో కూడా లేదు, ఇంకా 4 ఆకులు ఎక్కువ పాకింది అనుకుంటే కనుక పులవబెట్టిన మజ్జిగ 4-5 రోజులు పులవబెట్టిన మజ్జిగ ఎప్పుడు పెట్టుకుంటానండి. ఆ మజ్జిగని నీటిని ఒక పావు సేరు మజ్జిగలో 1 లీటర్ నీళ్లు పైన కలిపి అవి పుల్ల మజ్జిగ సాయంత్రం పూట కొడతానండి. పొద్దున పూట కొట్టనండి. ఎందుకంటే సాయంత్రం పూట కొడితే ఆ రాత్రి వరకు అది పీల్చుకుని అందులో ఉన్నాయి మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు పచ్చిమిర్చికి ఎక్కువ వస్తుందండి. ఆ పచ్చిమిర్చికి కనుక మీరు అలా వచ్చినప్పుడు ఆకుముడత వచ్చినప్పుడు పుల్లట మజ్జిగ కనుక 2 సార్లు కొట్టితే చాలా బాగా ఉపయోగపడుద్ది. వంగ అట్లా ప్రతి ఒక్కదానికి కొట్టచ్చండి. తీగజాతి మొక్కలకి, చిక్కుడు, కాకర వీటన్నిటికీ పేనుబంక అలా పడతా ఉంటుందండి. పట్టినప్పుడు ఖచ్చితంగా మీరు పుల్ల మజ్జిగ ఉపయోగించండి. అంతకు మించి నేను ఈ పుల్ల మజ్జిగ తప్ప నేనేం వాడనండి. ఎందుకంటే మనం పురుగుల మందులు కొట్టని ఆహారం తినాలని మన నిర్ణయం. మిద్దె తోట పండించే ప్రతి ఒక్కళ్ళకి అదే మెయిన్. అలాంటప్పుడు మనం పురుగుల మందులు వాడటంలో ఇంకా మిద్దె తోట పెట్టడంలో ఏం ఉపయోగం ఉంటుంది? అది కాదు కదా మనం చేసేది, ఇంత కష్టపడి చేసేది. మనం చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యమైన పంట తినాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా మన ఇంటల్లో పాది ఆరోగ్యమైన పంట తింటాం. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఉంది ఆరోగ్యానికి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్ని చూస్తున్నాం మనం. అందుకని ప్రతి ఒక్కరు ఇలా చేయండి. అలా కనుక చేయగలిగితే మిద్దె తోట పెట్టుకోవడంలో చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం వెనకాల ఫలితం ఉంటుంది. దానివల్ల లాభం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఎన్నో ఉంటాయి. మన మనశ్శాంతి లేదు. అలాగే మీరు ఏదైనా సరే, ఏదైనా పురుగు ఉంది, పేనుబంక ఉంది అన్నప్పుడు చేత్తోనే తీసేయండి ఆకులు.
చేత్తో తీసేసి అది కూడా కాదు అన్నప్పుడు పుల్ల మజ్జిగని 4-5 రోజులు పులవబెట్టి చేయండి. నెంబర్ 1గా పనిచేస్తుంది. మట్టిలో ముందు మేను ఈ కలిపేటప్పుడు కనుక మట్టిలో సారవంతమైన ఇలా మనం కనుక కలిపితే చాలా వరకు రాదండి. అలా రాకుండా ఉండటానికి ఇవన్నీ కలుపుకుంటాం. అది కనుక వచ్చింది అంటే కనుక ఈ 2 చేయండి. మీ మొక్కలు చాలా బాగుంటాయి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని మిద్దె తోటల వీడియోల కోసం రైతునేస్తం టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.